ఓకే, కానీ అంత ఎఫెక్టివ్గా ఉండదు అనేది నా అభిప్రాయం. ఎస్, మన దేశంలో ఎవరైనా రావచ్చు, ఏ పార్టీ అయినా పెట్టచ్చు, ప్రజల్లోకి వెళ్ళొచ్చు. అది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త కొత్త పార్టీలు చాలానే పుట్టుకొస్తున్నాయి. అది రాజ్యాంగంగా వాళ్ళకి ఇచ్చిన హక్కు కాబట్టి. ఇక కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ఢిల్లీ వేదికగా నిరసన చేసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు సక్సెస్ అయింది కాబట్టి పొలిటికల్ పార్టీలా అవతరిస్తుందా అంటే, జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసినప్పుడు, నిరసన చేసినప్పుడు మిగిలిన పొలిటికల్ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేశాయి. ఒక్క జంజీ ఒక్కటి అక్కడ కూర్చొని నిరసన చేసి ఏమి అక్కడ వాంగ్చుక్ నిరసన చేశారు, నిరాహార దీక్ష చేశారు. ఇటుపక్క రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అనేక పార్టీలు రాజకీయాలకు అతీతంగా అక్కడికి వచ్చి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. అండ్ నెక్స్ట్, ఇప్పుడున్నటువంటి జంజీ రాజకీయాల్లోకి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళంతా మళ్ళీ ఇటుపక్కకు మొగ్గుతారంటే కాదు. ప్రతి ఒక్క పార్టీకి మినిమం ఓటు బ్యాంక్ ఉంటుంది. ఆ ఓటు బ్యాంక్లో ఈ యూత్కి సంబంధించి ఒక్కొక్క పార్టీకి కొంత పర్సంటేజ్ అనేది వెళ్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ చూస్తే కనుక, ఈ ఏజ్లో ఫ్యూచర్ గురించి కొంత ఆలోచన ఉంటుంది, స్టడీకి సంబంధించి ఉంటుంది. ఇవన్నిటిలో దారుల్లో మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ఎంతవరకు ఎదుగుతారనేది ఇంకొకటి. మరొకటి ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా ఉండాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలి, రాజకీయాల మీద ఎంతో కొంత అనుభవం ఉండాలి. ప్రతి దానికి ప్రజలు సపోర్ట్ చేస్తారంటే రాజకీయాలు వేరు. ఇది ఒక నిరసన అనేది ప్రతి ఒక్క విద్యార్థిని కదిలించింది. తల్లిదండ్రుల్లో కూడా ఒక ఉద్వేగంతో ఈ యొక్క నిరసన మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగినప్పుడు సక్సెస్ అయింది. బట్ ఇది పాలిటిక్స్లోకి వచ్చి ఒక రాజకీయ పార్టీగా ఎదిగి దేశాన్ని వెళ్తుందంటే అది కష్టసాధ్యమేమో అనిపిస్తుంది. ఎస్, సో రైట్ నౌ నేషనల్